అనగనగా ఒక ఊరు, పల్లెటూరు. ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి పేరు రోహిత్. రోహిత్ని ఊర్లో నుంచి గెంటేస్తారు. ఎందుకంటే ఆయన దొంగతనం చేశారు అని ప్రజలందరూ నమ్ముతారు. కానీ నిజానికి ఆయన దొంగతనం చేయలే. వేరే అతను దొంగతనం చేస్తే నింద ఈయన మీద పడిపోతుంది. అందుకని ఆయనను ఊర్లో నుంచి గెంటేస్తారనమాట. అందుకని ఆయన కొండపైన ఒక మంచి ఇల్లు కట్టుకొని అక్కడ పొలం పంట వేసుకుంటాడనమాట. అయితే ఇక్కడ కింద మళ్ళీ కొండ కింద ఇక్కడ ప్రజలు అంతా ఇక్కడ పొలం వేసుకొని వాళ్ళు ఉంటారు. అయితే ఒకరోజు ఏమైంది, రోహిత్ కొండపై నుంచి చూస్తే సముద్రము ఏదో విచిత్రంగా కనిపిస్తుంది. అయితే సునామీ వస్తుందేమోనని ఆయన కంగారు పడి ప్రజలందరినీ కాపాడాలి నేను అని అనుకొని ఆయన ఏం చేస్తాడు, ఆయన పండించిన పంట అంతా కాల్చేస్తాడనమాట. కాల్చేస్తే ప్రజలందరూ చూసి ఇదేంటి ఇలా కాల్స్తున్నాడు, ఏమైంది ఇతనికి అని చెప్పేసి అందరు పైకి వెళ్ళి చూస్తారు. చూస్తే ఈయన నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అని అంటే ఏమి చెప్పడు. సడన్గా ఒకటేసారి సునామీ వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళందరికీ అర్థమవుతుంది మనల్ని కాపాడడం కోసము ఈయన ఆయన పంటని కాల్చేసుకున్నాడు అని చెప్పి అప్పుడు కృతజ్ఞతలు చెప్పి మంచిగా ఫ్రెండ్స్ అయిపోతారనమాట. అంటే ఆయన సమయస్ఫూర్తితో కాపాడగలిగాడు. థ్యాంక్ యూ.